హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పూర్ణాలండి. ప్రతి పండగలకి చేసుకోవడమే కాకుండా ఉట్టప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ పూర్ణాలు నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. 1 కప్పు మినపగుండ్లు, 2 కప్పులు బియ్యం అయితే పొద్దున్న నానబెట్టేసి నైట్ రుబ్బేసి మొత్తం కలిపేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. పొద్దుటైతే ఇలాగ పులిసి ఉంటుంది మంచిగా. పిండినైతే పట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకోవాలండి, పలుచగా కాకూడదు దోసపిండి. అలాగే శనగపప్పు కూడా ఒక పావు కిలో తీసుకున్నాను. ఇదైతే ఒక 2 అవర్స్ అయితే నానబెట్టాను. నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే రుబ్బుకోవచ్చండి. తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత వడేసి మళ్ళీ 1 కప్పు శనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసేసి శనగపప్పులోనే ఉడికిచ్చానండి. ఒక 10 నిమిషాలు దగ్గరికయ్యేంత వరకు ఉడికిచ్చాక తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే ఉండలు చేసుకొని ఈ దోస పిండిలో వేసుకొని అయితే పూర్ణాలైతే వేసుకున్నాను. పూర్ణాలు వేయడం దానివల్ల అయితే ఇలా ఉండలు వేసేసి చిన్న గుండ్రటి గంటె తీసుకొని వేసుకోవచ్చు. అప్పుడు పూర్ణాలు విడిపోకుండా కూడా ఉంటాయి వేయడం రాని వాళ్ళకి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ పూర్ణం బయటకొచ్చిందనుకోండి నూనెంతా ఖరాబ్ అవుతుంది. మిగిలిన వాయిలేసినప్పుడు కూడా నల్లగా అయిపోతాయి ఆ పూర్ణాలు. ఇప్పుడైతే ఈ పూర్ణాల్లో నెయ్యి వేసుకొని తినేయడమే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.